సరే, మరి ఈ ఇంటర్నల్ ఫైట్లో గెలవడం అసాధ్యమా? అస్సలు కాదు. మన భావోద్వేగ మెదడుతో డైరెక్ట్గా ఫైట్ చేసే బదులు మనం తెలివిగా గేమ్ రూల్స్నే మార్చేయచ్చు. ఆ ఒక్క మార్గమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ యుద్ధంలో గెలవడానికి రెండు పద్ధతులున్నాయి. ఒకటి, మనం చేసే చెడ్డ పని వల్ల భవిష్యత్తులో వచ్చే నష్టాల్ని బలంగా ఊహించుకోవటం. రెండోది, ఇది చాలా ముఖ్యం, మనల్ని తప్పుదారి పట్టించే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవటం. ఈ ఒక్క వాక్యం చాలు. మనలో ఎంత విల్ పవర్ ఉన్నా సరే, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ సపోర్ట్ చేయకపోతే మనం ఈజీగా ఓడిపోతాం. సో అలవాటు మార్చుకోవాలంటే ముందు మన వాతావరణాన్ని మార్చుకోవాలి. వాతావరణాన్ని కంట్రోల్ చేయడం అంటే ఇదే. డైటింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో స్వీట్లు చిప్స్ లేకుండా చూసుకోవడం, చదువుకునేటప్పుడు ఫోన్ని వేరే రూమ్లో పెట్టేయడం, సిగరెట్ మానేయాలంటే సిగరెట్ తాగే ఫ్రెండ్స్ని కాఫీ షాప్లో కలవడం, బార్లో కాదు. ఇలా మన గోల్స్కి తగ్గట్టు మన ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేసుకోవాలి. కాబట్టి ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, కేవలం విల్ పవర్ని నమ్ముకోవద్దు. మన ఫీలింగ్ బ్రెయిన్ చాలా పవర్ఫుల్. దాన్ని ఓడించడానికి బెస్ట్ వే ఏంటంటే, దానికి అసలు టెంప్ట్ అయ్యే అవకాశమే ఇవ్వకుండా మన పరిసరాలను మనకు అనుకూలంగా మార్చేసుకోవడం. అదే అసలైన ట్రిక్. ఈ విశ్లేషణ ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం మార్చుకోవాలని బలంగా అనుకుంటున్న అలవాటు ఏది? దానికి మన చుట్టూ ఉన్న వాతావరణం హెల్ప్ చేస్తోందా లేక అడ్డుపడుతోందా? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరే ఉంది.